ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ హిట్. కొత్త బాగా ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా. లాస్ట్ ఫైట్ ఎలా ఉంది? మొత్తం బాగుంది. ఏం చెబుతుందా? జాన్వీ కపూర్ ఆ పేరు బాగుంది. బాగుంది సినిమా, బాగుంది, సూపర్ ఉంది సినిమా, బాగుంది, మాట్లాడతారా? బాగుంది బాగుంది. కల్కి లేచిపోయింది, అంతే. ఎంత కరెక్ట్ చేయవచ్చు? రాజమౌళి సెంటిమెంట్ వచ్చింది మావాడిది, అలా అది బ్రేక్ చేసేది కూడా మావాడే. కల్కి లేచిపోయింది, 25 సంవత్సరాల సెంటిమెంట్ లేచిపోయింది. దెబ్బకి 1200 కోట్లు ట్రోల్ చేసిన ఒక్కొక్కడికి 90 mm రాడ్. ఒక్కొక్కడు ఎవడైనా లాస్ట్ ఆ షార్క్ సీన్ ఎలా ఉంది? ఆచార్కు గూస్ బంప్స్ అసలుకి మా వాడు అన్నాడు, డీజే ఢిల్లీలో అన్నాడు కాలర్ ఎత్తమని, షర్ట్ అయిపోయి తిరుగుతాం. అది అట్టుంది సినిమా. సెంటిమెంట్ వచ్చిందే మా ద్వారా, సెంటిమెంట్ బ్రేక్ చేసేది మేమే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, అమ్మా నాన్న జై ఎన్టీఆర్ తారక్. దేవుడు వచ్చాడంటే దేవుడు కలిసి పెట్టినట్టే. మా హీరో ఆపేది ఎవడరా? ఆపే దమ్మున్న మాగడెవడంటే వచ్చి ఇప్పుడు రండిరా, ఇట్టు కొట్టాం. అది రికార్డ్ బ్రేక్ చేసామన్నా. రాజమౌళి తర్వాత ఇట్టు కొట్టింది మేమేనన్నా. ఎవడ కొట్టాడన్నా? రికార్డ్ బ్రేక్ చేసాం. అది అడవిలో పుడితే పులినే పుట్టాలి, సముద్రంలో పుడితే తిమ్మింగలాలే పుట్టాలి, భూమి మీద పుడితే మా ఎన్టీఆర్ ఫ్యాన్ గానే పుట్టాలి. ఇదో మా అన్నయ్య కాల్ ఎగరేసాడు ఆడియో ఫంక్షన్ లో, అది నిలబెట్టుకున్నాడు. టాలీవుడ్ మా సమ్మమ్మకుడు కొత్త చింపేశారు ఫైట్లు, సావ దిగిరి సినిమా. కలికి ఎగిరిపోతుంది, కలికి ఎగిరిపోతుంది. మా ముందు బాబు భయ్యా ఒకటి చెప్తున్నా, దేవుని ముందు ఆడెవడైనా సరే ఎన్టీఆర్ ముందు ఆడెవడైనా సరే బాబులకే బాబు, బాబులకే బాబు, ఎవరికైనా బాబు, ఎవరికైనా బాబు, ఎవరికైనా బాబు. సీఎం 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 సీఎం. సినిమా అయితే బాగున్నది, నేను 2 సార్లు పోయించాను. సినిమా అయితే బాగున్నది, ఫైట్లు అయితే పాటలు అయితే సాంగ్స్ అయితే బాగున్నది అన్నది. దేనికైతే అంత బాగానే ఉంది. బయట అలా వచ్చాడు. సినిమా అయితే బాగున్నది, అందరూ పట్టిస్తూ దానికి కూడా తగ్గ లేదు. సినిమా కూడా బాగున్నది. జానకి కూడా బాగు చేస్తున్నది, యాక్టింగ్ బాగున్నది. ఆ యాక్టింగ్ అయితే ఏమన్నది, రత్నం అయితే అంత బాగున్నది. అది నది బిమ్మి షోలేమన్నా ఉన్నది. ఆ తనసాపుగా చేస్తారు కానీ ఎవరో లెక్కలు పులులు చేస్తే ముందు తనతో వచ్చారు. సినిమా హైలైట్ సినిమా, సినిమా భలే ఉన్నది. జై ఎన్టీఆర్. ఎలా అయితే బెజవాడి గడ్డ వాళ్ళ తాతగారి పేరు ఎన్టీ రామారావు పేరు తీసుకొస్తాడు. ఎప్పుడైనా నిలబెట్టాలన్నా చేయాలన్నా ఎన్టీ రామారావు తర్వాత మన చండి ఎన్టీఆర్, మన సూర్యారు ఎన్టీఆర్ నిలబెడతారు. నందమూరి బాలకృష్ణ వాళ్ళ దాన్ని అంత బాగా తీసుకొస్తున్నాడు, అంత బాగున్నది, ఏం బాధ లేదు. సినిమా అయితే అండ్రిట్టు కాలర్ ఎగిరేసాం, ఇండస్ట్రీ దున్నాకం. ఫైట్లు ఎలా ఉన్నాయి? కాలర్ ఎగిరేసాం, సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్. ఏంటి ఎవరేమన్నా సరే తారక రామారావు తర్వాత నందమూరిలో ఎన్టీఆర్ బాబు జిందాబాద్. పాటలో సాంగ్స్ అసలు మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ స్టెప్ వేసాడంటే బద్దలే, ఇంకా తిరగలేదు. ఎన్టీఆర్ మజాక. జై ఎన్టీఆర్, సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. అట్లాంటి పిక్చర్ ఎవరో ఏ డైరెక్టర్ ఇవ్వలేరు. ఓన్లీ ఒక్క కొరటాల శివ తప్పితే కానీ
ఏ ఒక్క డైరెక్టర్ ఇవ్వలేరు. అంత గ్రాఫిక్స్, ఆ బీజిఎం అయితే అనిరుద్ధు చంపేశాడు. ఇంకా ఆ మూవీ ఎలివేషన్స్ అయితే థియేటర్లోకి వెళ్ళి చూస్తే మైండ్ బ్లోయింగ్. ఒకటే బొమ్మ, బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్. సినిమా అయితే కొత్త తెంగిచ్చేసింది, అది పక్కా సినిమా చూసాం నైట్ అవుట్ ఇంటికి. అదే షార్క్ తో ఫైట్ షార్క్ కొత్త తెంగిచ్చేసింది. అసలు మెయిన్ ఏంటంటే అది ఎన్టీఆర్ని కొట్టేవాడు మరొకటి కొట్టడం, మళ్ళీ కొట్టాలన్నా ఎన్టీఆర్. మాటలు ఎలా ఉన్నాయి? మాటలు అసలు తిరుగులేదు, బాగున్నాయి అన్ని. బయట బాగున్నాయి అన్ని. షార్క్ మీద దాన్ని ఎర్ర సముద్రంది. కే ర్యాంప్ అన్న మామూలు లేదు అసలు. ఏదన్నా కానీ అన్న తర్వాతే, అది మాటల్లో చెప్పలేను. అంటే షార్క్ తో ఫైట్ ఎలా ఉంది? మీ రికార్డులు ఎలా ఉన్నాయి? అసలు షార్క్ తో ఫైట్ అసలు మైండ్ బ్లోయింగ్, మామూలుగా లేదన్నా. బ్లాక్ బస్టర్ అసలు నిజంగా మనోడు చెప్పినట్టు మైండ్ పోగొట్టేశాడు. మన కొరటాల శివ అన్న అయితే అసలు సరైన తీశాడు, సరైనగా తీశాడు. రికార్డులు ఎలా ఉంటాయి? రికార్డు బ్రేక్ అయిపోతాయి, అన్నీ బ్రేక్ అయిపోతాయి. ఏముండవు, అందరూ పోతారు. అంటే ఇప్పుడు శ్రీదేవి కూతురు, అతిలోక సుందర కూతురు, ఇప్పుడు ఎలా ఉందా? దాంతో కొంచెం రొమాన్స్ ఉంది, కొంచెం బాగుంది. ఎన్టీఆర్ సినిమా బాగున్నా. సంజయ్ బయట బాగుంది సినిమా. సంజయ్ బయట చేసినప్పుడు ఎన్టీఆర్ సాయిబాబా బయట చేస్తావు, సంజయ్ బయట చేస్తావు. ఎన్టీఆర్ అమ్మాయి మొదటి బాగా నచ్చించానా. సంజయ్ అమ్మాయి బాగా నచ్చింది. పాత సాంగ్స్ కానీ, అమ్మాయి కెమెరా కానీ, ఈబీఎస్ కానీ సినిమా బాగున్నాను. ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ సినిమా అన్న జిమ్మునే బాగున్నా. ఒకప్పుడు ఎన్టీఆర్ టిపిఆర్ సినిమా తీసావు, టిపిఆర్ మరి ఈ సినిమా తీసాం, మరి ఏ సినిమా ఒక సినిమా మరి ఎన్టీఆర్ సినిమా అలా అన్నా మరి అన్న. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అన్నది. కే ర్యాంప్ అన్న మామూలు లేదు అసలు. ఏదన్నా కానీ అన్న తర్వాతే, అది మాటల్లో చెప్పలేను. అంటే షార్క్ తో ఫైట్ ఎలా ఉంది? మీ రికార్డులు ఎలా ఉన్నాయి? అసలు షార్క్ తో ఫైట్ అసలు మైండ్ బ్లోయింగ్, మామూలుగా లేదన్నా. బ్లాక్ బస్టర్ అసలు నిజంగా మనోడు చెప్పినట్టు మైండ్ పోగొట్టేశాడు. మన కొరటాల శివ అన్న అయితే అసలు సరైన తీశాడు, సరైనగా తీశాడు. రికార్డులు ఎలా ఉంటాయి? రికార్డు బ్రేక్ అయిపోతాయి, అన్నీ బ్రేక్ అయిపోతాయి. ఏముండవు, అందరూ పోతారు. అంటే ఇప్పుడు శ్రీదేవి కూతురు, అతిలోక సుందర కూతురు, ఇప్పుడు ఎలా ఉందా? దాంతో కొంచెం రొమాన్స్ ఉంది, కొంచెం బాగుంది.